అంటే కొంచెం అలాంటిదే అండి, కంప్లీట్గా కాదు బట్ కొంచెం అలాంటిదే. అది చెప్పేయచ్చు కానీ అది చిన్న చిన్న సర్ప్రైజులు ఎందుకని చెప్పట్లేదు. అంతే సినిమాలో కూడా అది పెద్ద ట్విస్ట్ ఏం కాదండి అది. ఓకే. సినిమా అంతా కూడా అంటే తర్వాత ఏదో రివీల్ అవ్వడం అలా ఉండదండి, మొత్తం అంతా కళ్ళ ముందు జరుగుతుంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందని టెన్షన్ ఉంటుంది అంతే. సో పెద్ద ట్విస్ట్ అదేం కాదు బట్ కొంచెం అలాంటిదే. ఓకే. ఇక్కడ చూస్తుంటే చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్కరితో ఒక్కొక్క టైమింగ్. ఎస్, అందరి టైమింగ్ మ్యాచ్ చేయటం, కామెడీ టైమింగ్ ఇది మ్యాచ్ చేయడానికి ఏ రకంగా మీరు యాక్ట్ చేయాల్సి వచ్చింది? లేదండి, అంటే అందరూ బేసిక్గా పరిచయం ఉన్న వాళ్ళే చాలా వరకు, అండ్ ఇంతకుముందు పనిచేసిన వాళ్ళే, అందరితో మంచి ర్యాపో ఉంది నాకు. సో చేసేటప్పుడు ఇంకా ఈజీ అయిపోయిందండి. అండ్ వాళ్ళు కూడా ద గ్రేట్ యాక్టర్స్. సో అండ్ ఎస్పెషలీ కామెడీ సీన్స్ అవి చేస్తున్నప్పుడు ఒకవేళ ర్యాపో కుదిరింది అంటే యూ విల్ స్టార్ట్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ వైల్ యాక్టింగ్. ఓకే. తెలియకుండానే ఒకరి వాళ్ళు ఇంకొకరు బెటర్ అవుతుంటుంది. ఓకే. ప్రొడ్యూసర్, ఇంతమంది ఆర్టిస్టులతో ఎన్ని రోజులు కాంబినేషన్ చేశారు? మీకు ఎలాంటి బర్డెన్ అనిపించింది, లేకపోతే ఎలా జరిగింది షూటింగ్ కాంబినేషన్స్? షూటింగ్ చాలా స్మూత్గా జరిగిందని చెప్పాలండి. ఎందుకంటే ఈ షూటింగ్ పార్ట్ అంతా వీళ్ళని ఒక తాటి మీద తీసుకురావడం అనేది మా గోవిందరాజు గారు చేసిన పని ఇది. సో ఫుల్ క్రెడిట్ అయిందే. కాకపోతే సెట్లో మాత్రం చాలా పండగ వాతావరణంలో వీళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు యాక్చువల్లీ షూటింగ్ని. దట్ ఈస్ ద కరెక్ట్ వర్డ్. ఓకే. డైరెక్టర్ సార్, సురేష్ కొండరెడ్డి గారు యాక్ట్ చేశారని చెప్పారు. పోస్టర్లో చూస్తే ఎక్కడా లేదు, ఎందుకు తొక్కేశారు ఆయన్ని పోస్టర్లో వేయకుండా? అది ఆడియన్స్కి సర్ప్రైజ్గా ఉంచుదామని ఉంచాను సార్. రివీల్ అయిపోయింది కదా. అంటే అందరూ చూడరేమో కదా, మీకు ముందు చెప్పాను. మీ కెరియర్లో బిగ్గెస్ట్ హిట్ కుమారి 21 అని అంకే. ఇప్పుడు కరెక్ట్గా ఈ సినిమా రిలీజ్ కూడా 21 రిలీజ్ చేస్తాం, దాని గురించి ఏమండి? యాక్చువల్గా సినిమా రిలీజ్ అయ్యి కూడా కరెక్ట్గా ఈ 20th 10 years అవుతుందండి. ఎస్, నవంబర్ 20th. బట్ అలా ఏం కాదండి, బట్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది. మేము చూసాము, అంత అయిపోయాక చూసుకున్నాం కూడా. విపరీతంగా ఎంజాయ్ చేసాం సినిమాని. అంటే చేసేటప్పుడు ఎంత ఎంజాయ్ చేసాం, చూసేటప్పుడు అంతకంటే ఎక్కువ ఎంజాయ్ చేసాం. సో ఖచ్చితంగా జనాలు నచ్చుతుందని నమ్మకం అయితే ఉంది. ఇప్పుడు హీరోలు అందరూ ఒక పక్క ఓటీటీ, ఒక పక్క సినిమాలు చేసుకుంటూ వెళ్తారు. ఆ వేరియేషన్ గురించి మిమ్మల్ని అడిగితే ఏం చెప్తారు? వేరియేషన్ అంటే ఏముంటుందండి, ఐ మీన్ కంటెంట్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. కొన్ని కథలు ఏంటంటే మనకి థియేటర్ కంటే ఓటీటీలో చెప్తే బాగుంటుంది అనిపించేవి ఓటీటీలో చెప్తాం, కొన్ని థియేటర్లోనే చూడడం కరెక్ట్ అనిపించేవి థియేటర్లో చెప్తాం, అంతే కదా. అంటే ఇప్పుడు జనాలు హౌ దే కన్జ్యూమ్ ద కంటెంట్ ఇస్ అ డిఫరెంట్ థింగ్. బట్ వెన్ యూ ఆర్ మేకింగ్ సంథింగ్, కొన్ని ఏంటంటే లాంగర్ ఫార్మాట్లోని సిరీస్లో చెప్తే బాగుంటుంది అనిపించేది గో ఫర్ ఓటీటీస్. కొన్ని కథలు కూడా అవి ఓటీటీలో చెప్తేనే బాగుంటుంది అనేది తెలుగు ఓటీటీస్. కొన్ని చాలా వరకు కూడా సినిమా అనేది ఎప్పుడు కూడా ఇట్స్ అ కలెక్టివ్ ఎక్స్పీరియన్స్ అండి. ఒక థియేటర్లో కూర్చొని లైట్లన్నీ ఆపి ఒక 200 మందితో కలిసి ఒక పెద్ద స్క్రీన్లోని మంచి సౌండ్లో చూస్తే అదే సినిమా ఎక్స్పీరియన్స్ ఎనీడే. ఇందాక మాట్లాడుతూ నన్ను ఎంత తొక్కినా నేను స్ప్రింగ్లో పైకి వస్తాను అన్నారు. సో అట్లా మీ కెరీర్కి కంబ్యాక్ ఫిల్మ్ ఇది ఖచ్చితంగా అవుతుందని ఐ రియలీ హోప్స్ అండి. నాకైతే నమ్మకం ఉంది. నా నమ్మకాన్ని నిలబడతారు అని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. తొక్కాలనుకున్నారు అన్నారు, అసలు ఎవరు తొక్కే వాళ్ళు ఉంటారు అన్నానండి. ఎవరు అనుకుంటున్నారు మీరు? తొక్కే వాళ్ళు ఎవరు ఇండస్ట్రీలో? ఇలా క్వశ్చన్ అడిగి మీరే జోక్స్ బట్ ఇండస్ట్రీలో ఎవరెవరిని తొక్కరండి ఇప్పుడు కూడా. ఇండస్ట్రీ చాలా విశాల హృదయం. ఇట్ హ్యాస్ అ ప్లేస్ ఫర్ ఎవ్రీ వన్. మీ సినిమాలు చాలా వరకు వచ్చి చాలా ఎప్పుడు వస్తున్నాయో ఎప్పుడు వెళ్తున్నాయో కూడా తెలియకుండా అన్నోటిస్డ్గా వెళ్ళిపోతున్నాయి. ఒకటి ఏంటంటే 2 రీజన్స్ అండి. ఒకటి సినిమాలు అనుకున్నట్టు రాకపోవడం, జనాలకు అనుకున్నట్టు రీచ్ అవ్వకపోవడం, లేదా వాళ్ళకి అంత నచ్చకపోవడం ఒక రీజను. మధ్యలో ఏంటంటే కోవిడ్ వల్ల 2 సినిమాలు థియేటర్లు కూడా ఎవరు రాలేదు, అప్పుడు థియేటర్కి వెళ్ళట్లేదు అప్పట్లో. సో కోవిడ్ ఓపెన్ చేయగానే వెంటనే వచ్చాం మేము. సో దట్ వాజ్ వన్ థింగ్. బట్ ఎక్సెప్ట్ ఫర్ దట్ సినిమాలు అనుకున్నట్టు కొన్నిసార్లు ఏంటంటే అనుకున్నట్టు రావు. కొన్నిసార్లు ఏంటంటే విల్ గెట్ క్యారీడ్ అవే. ఆ సినిమా అయిపోయిన తర్వాత మనం రియలైజ్ అవుతాం. కొన్నిసార్లు ఏంటంటే జనాలకి సరిగ్గా రీచ్ చేయలేము. కొన్నిసార్లు జనాలు నచ్చదు. ఎనీ విచ్ వైజ్ నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్ చేసినప్పుడు కరెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మాది. అంటే సినిమాలు సక్సెస్ ఫెయిల్యూర్ అవన్నీ ఓకే అండి, అందరికీ ఒక్కొక్కసారి డౌన్ ఫేజ్ వస్తుంది. బట్ మేజర్ ప్రాబ్లం విత్ మీ సినిమాలు ఏంటంటే అన్నోటిస్డ్గా వెళ్తున్నాయి. అసలు ఆ సినిమాలు వచ్చినట్టు కూడా జనాలకు తెలియట్లేదు. అది ఎక్కడ ప్రాబ్లం ఉందనుకుంటా. అది నాకు తెలియదండి. అది నాకు తెలిసి అదే చెప్పాను కదా, జనాలకి రీచ్ చేయలేకపోవడం వల్ల అనుకుంటా.
సో ఇప్పుడు మీ మీడియా వాళ్ళు అందరూ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ఈ సినిమా భారీ రీచ్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. లాస్ట్ సార్ మొన్నటి వరకు మనకి మెయిన్ సినిమా రిలీజ్ రోజే కొన్ని గంటల్లోనే పైరసీ వచ్చేసి ఇబ్బంది పడుతున్న చాలా మంది ఫీల్ అవుతారు. దానికి మీరు కూడా మీ సినిమాలు కూడా బలి అయిపోయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి, ఇదివరకు కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో అది రీసెంట్గా నిన్న అరెస్ట్ అయిన ఐబామ్ గురించి మీరు ఏం చెప్తారు? అంటే పైరసీ అనేది ఇట్స్ లైక్ అది చాలా పెద్ద ఇట్స్ హ్యూజ్ డిసీజ్ అండి ఫర్ సినిమా ఎనీ డే. బట్ మనకి ఏదో ఫోన్లోనో లేకపోతే కంప్యూటర్లోనో ఏదో థియేటర్లో రికార్డ్ చేసేసి ప్రింట్ చూస్తే అసలు నేను ఇందాకే అన్నాను, సినిమా అనేది థియేటర్లో కూర్చొని 200 మందితో కలిసి చూసే ఎక్స్పీరియన్స్ అండి. అది కాకుండా దానికి కంప్లీట్ ఆపోజిట్ అండి. ఇది యూ కాంట్ ఈవెన్ ఎంజాయ్ ఎనీథింగ్ అబౌట్ ద సినిమా త్రూ పైరసీ. దానివల్ల ఏంటంటే ఒకటి సినిమా చేసే వాళ్ళకి చాలా దెబ్బ తగులుతుంది, చాలా ఇబ్బంది కలుగుతుంది, చాలా నష్టాలు వస్తాయి. అండ్ సినిమా చూసే వాళ్ళు కూడా సినిమాని ఎలా చూడాలో అలా చూడలేకపోతారు. సో రెండు రకాలుగా కూడా పైరసీ షుడ్ నెవర్ బి ఎంకరేజ్డ్. ఫెయిల్యూర్ అని వచ్చినప్పుడేమో పక్కవాడు తొక్కేశాడు అని అంటున్నారు. మీరు ప్రామిసింగ్ ఇండస్ట్రీలో ఎప్పుడు ఎవరెవరం తొక్కరండి. అంటే ఇండస్ట్రీలో అవనివ్వండి, బయట అవనివ్వండి, ఎవరైనా కూడా మీరు అన్నారు కదా తొక్కేసారు అనలేదండి, తోలో తొక్కే వాళ్ళు ఉంటారు, తొక్కినా పర్లేదండి. అదే నేను అన్నది, మనం ఫెయిల్యూర్లో ఉన్నప్పుడు మనకు అలాగే అనిపిస్తుంది. లేదండి, ఇందాక నేనే చెప్పాను కదా, మా సినిమాలు అనుకున్న ట్రావెల్ రాకపోవచ్చు, లేకపోతే జనాలు రీచ్ అవ్వలేదని చెప్పి. మన సినిమా ఆడడానికి ఆడకపోవడానికి ఎప్పుడు ఎవరు కారణం ఉంటారు. అంటే నేను అనేది మీరు సినిమా న్యూస్ కన్నా వ్యక్తిగతంగా వార్తల్లో ఎక్కువ ఉండడం వల్ల మీ కెరీర్ అది ప్రాబ్లం అయ్యి మీకు ఈ సినిమాలు కూడా పడింది అంటారా ఆ ప్రభావం? కాదండి, నాకు తెలిసి అది అయితే కాదు. సినిమా బాగుంటే సినిమాని చూస్తారండి ఎప్పుడైనా సరే. మరి ఎందుకంటే ఇంత ప్రామిసింగ్ స్టార్ట్ అయ్యి మరి ఈ మధ్య ఒక సినిమా కూడా మీరు మంచి చూస్ చేసుకోలేపారు కథ చూసి. అదే అండి, కొన్నిసార్లు ఏమవుద్దంటే సినిమా కథగా ఉన్నప్పుడు అంటే ఎవరు కూడా సినిమా బాగోకూడదని ఎప్పుడు చేయరండి. సినిమా చేసేవాళ్ళు అందరూ కూడా సినిమా ఖచ్చితంగా చాలా బాగుండాలి, చాలా పెద్ద హిట్ అవ్వాలి, అందరికీ రీచ్ అవ్వాలని ఉద్దేశంతోనే చేస్తారు. కొన్నిసార్లు మనకి ఏంటంటే సినిమా చేసేటప్పుడు అంటే రకరకాల కారణాల వల్ల, సినిమా అంటే ఒక క్రాఫ్ట్ కాదు, 24 క్రాఫ్ట్లు, ఒక 100 మంది కలిసి పనిచేస్తారు. రకరకాల కారణాల వల్ల అనుకున్నట్టు రాకపోవచ్చు, కొన్నిసార్లు అనుకున్నట్టు వచ్చినా జనాలు రీచ్ అవ్వకపోవచ్చు. సో కొన్నిసార్లు అంటే మనం అనుకున్నది మనం చేసినా మేబీ జనాలు కావాల్సినది కాకపోవచ్చు. సో ఒక సినిమా ఆడడానికి ఆడకపోవడానికి అనేది చాలా కారణాలు ఉంటాయండి. సో ప్రతిసారి ఏంటంటే నెక్స్ట్ టైం ముందు చేసిన పొరపాటు చేయకుండా చూసుకోవడం వరకు మన బాధ్యత. అంటే సినిమాలో మీ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంటుందండి? మీరు రైటర్ అని కూడా కదా? నేను రైటర్ని అంటే ఐ రైట్ ఫర్ మై సెల్ఫ్ అండి. నేను రాసుకొని పక్కన పెట్టుకుంటాను తప్ప, నేను అంటే ఒకసారి స్క్రిప్ట్ విని నాకు నచ్చింది నేను చేస్తాను అని చెప్పిన తర్వాత, అంటే ఎస్పెషల్లీ కామెడీకి ఏంటంటే ఇంప్రవైజేషన్స్ అనేవి ఎప్పుడు ఉంటాయండి, నా నుంచే కదా, అందరి దగ్గర నుంచి అందరు యాక్టర్స్ నుంచి కూడా కామెడీకి ఎప్పుడు ఆ టైమింగ్ ఇంప్రవైజేషన్స్ అనేవి ఉంటాయండి. అది తప్ప స్క్రిప్ట్లో అయితే నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను. ఒక్కసారి నాకు ఓకే చేస్తున్నావు అన్న తర్వాత నాకు ఒకవేళ ఏమన్నా నాకు కరెక్షన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఏమన్నా ఉంటే నేను స్క్రిప్ట్ విన్నప్పుడు చెప్తాను. షూటింగ్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదు. సో అక్కడ దాకా తప్ప అంతకంటే ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను ఇప్పుడు కూడా. ప్రొడ్యూసర్ గారు లేరా? ఆయన ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు వివేక్ గారు మాట్లాడుతూ అన్నారు కదండి, బయ్యర్స్ ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వకుండా మేమే డైరెక్ట్ రిలీజ్ చేసుకుంటున్నాం అంటే, అంత కాన్ఫిడెన్స్ మీకు ఈ సినిమా మీద? బయ్యర్స్కి వెళ్తే కొద్దిగా మంచి థియేటర్లు దొరుకుతాయేమోగా? అది మేమందరం కలిసి కూర్చొని మేమే రిలీజ్ చేసుకుంటే బాగుంటుంది అని అనుకున్నాం. ఎందుకంటే మీరు అడిగారు కదా, చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నాం మా సినిమా మీద. అంటే కంటెంట్ ఈజ్ ద హీరో, కంటెంట్ అంత బాగుంది. అది కూడా గోవింద్ గారు చెప్పినట్లు మేము ప్రివ్యూస్ వేసినప్పుడు వాళ్ళ ఫీడ్బ్యాక్ అది చూసి మాకు వేర్ 200% కాన్ఫిడెంట్. లుక్స్ టూ బ్యూటిఫుల్, చాలా బాగుంది. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ ఈ క్యారెక్టర్కి రాశికి చాలా సిమిలారిటీస్ ఉంటాయి, దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు టేకప్ అని చెప్పని అన్నారు. అంటే రాశి బయట ఎలా ఉంటుంది అన్నది ఖచ్చితంగా ఆడియన్స్ చూడాలి అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో మీరు ఈ కథను యాక్సెప్ట్ చేశారా, లేదంటే నిజంగానే కథ బాగా నచ్చిందా? కాదు, అది ఒక్క 1 more ప్లస్ పాయింట్ అంతే. కథ చాలా బాగుంది, ఎంటర్టైనింగ్గా ఉంటుంది, ఫన్గా ఉంటుంది. నాకు పర్సనలీ కూడా ఈ టైప్లో మూవీస్ అంటే చాలా ఇష్టం. అండ్ చాలా ఇయర్స్ నుంచి ఉంది మైండ్లో, ఈ టైప్లో క్యారెక్టర్ చేయాలి, ఈ టైప్లో మూవీ చేయాలి. కరెక్ట్ టైంలో వచ్చింది. అండ్ నేను చేసిన క్యారెక్టర్ మీరు చూసారు, కొంచెం సీరియస్గా అయిపోయింది. సో అలానే కొంచెం వెరైటీ ఇవ్వాలి అందరికీ, కాబట్టి ఇది చూస్ చేసుకున్నాం. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రాజ్ గారు,
ఇప్పుడు కూడా కామెడీ ఎంటర్టైన్మెంట్ మీ టైమింగ్ మీ కామెడీ విపరీతంగా ఎంజాయ్ చేస్తాను చేసేటప్పుడు. మీ షార్ట్ ఫిల్మ్స్ నుంచి చూస్తూ ఉన్నాం మీ కామెడీ టైమింగ్ అనేది ఒక డిఫరెంట్ లెవెల్లో ఉంటుంది. డూ యూ థింక్ దిస్ పాంచ్ మినార్ అన్నది మీ స్టాండర్డ్స్ని ఐ మీన్ మీ మార్క్ ఏదైతే ఉందో మీ హోమ్ గ్రౌండ్ ఏదైతే ఉందో దాన్ని రీప్రజెంట్ చేస్తుందని అనుకుంటున్నారా? అంటే నేను అంటే యాజ్ అన్ యాక్టర్ ఐ ఆల్వేస్ వాంట్ టు డూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ క్యారెక్టర్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్. సో ఒకప్పుడు నేను ఏంటంటే చాలా హైపర్గా ఉండేవి చేసేవాడిని. ఆ తర్వాత ఐ వాంట్ డూ అంటే ఆబ్వియస్లీ యాజ్ అన్ యాక్టర్ యూ విల్ ఫీల్ కదా కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అని చెప్పి. సో అలాగే ఇట్స్ బీన్ అ వైల్ నేను అంటే మరి అంత కామెడీ చేసి బట్ ఒకప్పుడు చూసుకుంటే అంటే ద డిఫరెన్స్ ఆల్సో ఏంటంటే ఇందులో నేను కామెడీ చేయడం కాదండి, నేను ఎంత నలిగిపోతుంటే అంత నవ్వు వస్తుంటుంది జనాలకి. బట్ అప్పుడు ఉన్నంత ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు చూస్తారు మళ్ళీ సినిమా. For more videos like this, subscribe Big TV channel.